దుష్టులను దేవుడు ఎలా శిక్షిస్తాడు? ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆలోచన చేస్తే దుష్టులను దేవుడు ఎలా శిక్షిస్తాడు? ప్రభునందు ప్రియులారా, దుష్టులు, ఈ దుష్టులంటే ఎవరు? ఈ దుష్టులను దేవుడు శిక్షిస్తాడా? శిక్షిస్తే ఎలా శిక్షిస్తాడు అనే విషయాలను గురించి మనం బైబిల్లో చూడగలిగితే, యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం దుష్టులను బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన యోబు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, యోబు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. యోబు గారు ఏమో రాస్తున్నాడు తన గ్రంథంలో? దుష్టులను గురించి తన గ్రంథంలో రాశాడు. దుష్టులకు పొగరుందని రాశాడు, దుష్టులు గర్విష్ఠులు అని రాశాడు, దుష్టులు నిశ్చింత గలవారై ఉంటారు అని రాశాడు. అయితే ఈ యొక్క సమయంలో మనం చూస్తే దుష్టులను దేవుడు శిక్షిస్తాడు. దుష్టులకు వచ్చే దేవుని శిక్ష, దుష్టులకు రాబోయే దేవుని శిక్షను గురించి గ్రంథంలో ఆయన చెబుతున్నాడు. దుష్టులకు వచ్చేటువంటి శిక్షను గురించి ఆయన చెబుతూ ఏమంటున్నాడు? దుష్టులను ఆయన బహిరంగముగానే శిక్షించును. దుష్టులకైతే శిక్ష కన్ఫర్మ్, దుష్టులు అయితే శిక్షించడం ఖాయం. ఈ దుష్టులను రహస్యంగా శిక్షించడు, రహస్యంగా వారిని శిక్ష వేయడు. వారిని ఎలా శిక్షిస్తాడు? బహిరంగముగానే శిక్షిస్తాడు. ఎవరిని? దుష్టులను దేవుడు బహిరంగముగానే శిక్షిస్తాడు. బహిరంగముగానే శిక్షించబడే దుష్టులెవరు? బహిరంగముగా శిక్షించబడిన దుష్టులు ఎవరో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఇక్కడ మనం గమనిస్తే దైవజనుడైన మోషే గారు చెబుతున్నారు. దైవజనుడైన మోషే గారు ఏమని చెబుతున్నారంటే, దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అని యోబు గారు చెబితే, ఇదే విషయాన్ని మోషే గారు మాట్లాడుతున్నారు. మోషే గారు మాట్లాడుతూ, దుష్టులంటే ఎవరయ్యా అంటే, దుష్టులు ఎక్కడున్నారంటే, దుష్టులు ఎక్కడో లేరు, సొదొమలో ఉన్నారు. ఎవరు? సొదొమలో ఉన్నారు. ఈ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? సొదొమ మనుషులు బహు దుష్టులు. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు? దుష్టులు. ఈ దుష్టులు ఎక్కడున్నారయ్య అంటే సొదొమలో ఉన్నారు. ఎక్కడున్నారు? దుష్టులు ఎక్కడున్నారు? సొదొమలో ఉన్నారు. ఈ సొదొమలో ఉన్నటువంటి దుష్టులను దేవుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? దేవుడు శిక్షించాలి. సొదొమలో ఉన్నటువంటి దుష్టులను దేవుడు శిక్షించాడా? సొదొమలో ఉన్నటువంటి దుష్టులను శిక్షిస్తే ఎలా శిక్షించాడు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, ఆది కాండము 19వ అధ్యాయము 24-25 వచనాలను మనం చూద్దాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను
గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని, మీరు చదవండి నేను చదువుకుంటాను, అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను మైదానములనంతటిని పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, సొదొమలో ఉన్నటువంటి వారు ఉన్నారు, సొదొమలో ఉన్నటువంటి దుష్టులు. ఈ దుష్టులను దేవుడు శిక్షించాడు. ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. ఎలా శిక్షించాడయ్యి అంటే అగ్ని గంధకం అగ్ని గంధకాలను ఎక్కడికి కురిపించాడు? భూమి మీద కురిపించాడు. ఆకాశము నుండి అగ్ని పడిందంటే, ఆకాశం నుండి వర్షం పడితేనే అందరికి తెలుస్తుంది. అగ్ని పడితే చెప్పండి, అగ్ని పడితే ఇంకా అందరికీ తెలుస్తుంది. అందుకే ఆకాశము నుండి ఆయన ఏం చేశాడు తెలుసా? అగ్ని గంధకాలను కురిపించాడు. అగ్ని గంధకాలను కురిపించి ఏం చేశాడు? ఆ పట్టణాన్ని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలను భస్మం అంటే కాల్చేశాడు, బూడిద చేశాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి దుష్టులను దేవుడు ఏం చేశాడు తెలుసా? బూడిద చేశాడు. ఎవరి శరీరాలు ఎవరికి దొరకలేదు. శరీరం ఆలోచించారా? అందరి శరీరాలు ఎముకలతో సహా ఏమైపోయాయి తెలుసా? బూడిదైపోయాయి. బూడిదగా చేశాడు. ఎందుకు బూడిదగా చేశాడు తెలుసా? వారంతా దుష్టులైన వారికి ఏం చేయాలి తెలుసా? శిక్ష వేశాడు. దేంతో తెలుసా? అగ్ని గంధకాలతో. దేనితో? అగ్ని గంధకాలతో దేవుడు శిక్ష వేశాడు. అగ్ని గంధకాలనే శిక్షను కురిపించాడు. అగ్ని గంధకాలు భూమి నుండి పుట్టించలేదు, ఆకాశము నుండి పడే విధముగా చేశాడు. ఆకాశము నుండి అగ్ని కురిసింది. ఆ అగ్ని జ్వాలలలో, ఆ అగ్ని కణికలలో, ఆ అగ్ని నిప్పులలో సొదొమ గొమొర్రా పట్టణమంతా కూడా ఏమైపోయింది? బూడిదైపోయింది. ఇప్పటి వరకు ఆలోచించారా? ఇది క్రీస్తుకు పూర్వం జరిగింది. ఇది క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇది క్రీస్తు పూర్వం సుమారు 4000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పుడు క్రీస్తు శకం 2024. ఇది క్రీస్తు శకం 2024 సంవత్సరం వరకు కూడా అక్కడ తెలుసా? అక్కడ కనీసం గడ్డి పోస కూడా మొలవలేదంట. ఏం చేయలేదు అసలు. ఇంతవరకు ఒక గడ్డి మొక్క కూడా మొలవలేదంట. కారణం భూమి మొత్తం ఖాళీ ఏమైపోయింది తెలుసా? బూడిదిగా మారిపోయింది. ఇక పంటలు మొలిచే పరిస్థితి అయితే, మొక్కలు మొలిచే పరిస్థితి అయితే లేదు. కారణం ఎందుకు ఆ పట్టణం ఆ విధంగా మారిపోయింది? సొదొమ గొమొర్రా పట్టణం ఒకప్పుడు సుభిక్షంగా ఏదెను వలె ఉన్నది కదా. సుభిక్షంగా ఏదెను వలె ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది తెలుసా? భస్మం, బూడిద దిబ్బగా మారిపోయింది. ఆ పట్టణాలే బూడిద దిబ్బగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దుష్టులకు దేవుడు వేసిన శిక్ష బహిరంగముగానే వేశాడు. కాబట్టి దైవజనుడైన మోషే గారు రాశారు, బహిరంగముగానే వేశాడు కాబట్టి తన గ్రంథంలో రాశాడు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగింది. క్రీస్తు శకం 2024 సంవత్సరంలో కూడా మనం వారి చరిత్ర చదువుకొని వారి వలన వారు ఈ విధంగా నాశనమైపోయారని మనం ఈరోజు చదువుకుంటున్నామంటే ఇదేంటి చరిత్ర? ఇదేంటి? దేవుడు వారిని రహస్యముగా శిక్షించలేదు. ఎలా శిక్షించాడు? బహిరంగముగానే. చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ కూడా చూసాయి వారికి పడిన శిక్ష. అందుకే ప్రియులారా, దుష్టులైన సొదొమ మనుషులను దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు? బహిరంగముగానే శిక్షించాడు. ఎలా శిక్షించాడు? బహిరంగంగానే శిక్షించాడు.
రహస్యంగా శిక్షించలేదు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? సొదొమ మనుష్యులైన దుష్టులను దేవుడు బహిరంగముగానే శిక్షించాడు. బహిరంగముగానే శిక్షించాడు. ఇంకా మనం చూద్దాం, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తే మోషేకు అహరోను గారికి విరోధముగా కొరాహు, దాతాను, అబీరాము. కొరాహు, దాతాను, అబీరాము ఈ ముగ్గురు మనుషులు మోషేకు విరోధంగా మాట్లాడారు. ఒక దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక దైవజనుడికి విరోధంగా మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నారంటే, వీరు మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? మీతో మాకు పని లేదు. ఎవరితో వాళ్ళకి పని లేదు. దైవజనుడైన మోషే గారితో ఇక మాకు పని లేదు. మోషే గారితో మాకు ఇక అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఈ సర్వ సమాజము మీద, సంఘము మీద మిమ్మును మీరే హెచ్చించుకొనుచున్నారు. ఏమని నిందేశారు తెలుసా? వీళ్ళు మీతో మాకు పని లేదు, మీరేం చేస్తున్నారు? మిమ్మును మీరే హెచ్చించుకుంటున్నారు, మిమ్మును మీరే హెచ్చించుకుంటున్నారు అనేటువంటి ఒక నింద వేస్తే 4వ వచనంలో ఏమంటున్నాడు? మోషే గారు ఏమంటున్నారు? మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కొరాకుతో వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడు పరిశుద్ధుడు ఎవడు? రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చునని ఆయన ఏర్పరుచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓకే రైట్, నువ్వేమంటున్నావు, మీరేమంటున్నారు? మీరు దేవుని సంఘము మీద, దేవుని సమాజం మీద మమ్మును మేమే హెచ్చించుకున్నామని మీరు అంటున్నారు కదా కొరాహు సంబంధులారా, కొరాహు, దాతాను, అబీరాములు మీరు మాట్లాడుతున్నారు కదా. ఓకే రైట్, రేపటి దినాన్న, ఎప్పుడు? రేపటి దినాన్న దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు, ఎవరిని ఏర్పరుచుకోలేదు, రేపటి దినాన్న తెలుస్తుంది. రేపటి దినాన్న తన సన్నిధికి ఎవరినైతే తీసుకుంటాడో, రేపటి దినాన్న తన సన్నిధికి ఎవరినైతే తోలుకుంటాడో అప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు తెలుస్తుంది అని చెప్పాడు. ఓకే, రేపటి వరకు ఆగారు. ఎప్పటి వరకు ఆగారు? రేపటి వరకు ఆగారు. రేపటి వరకు ఆగితే రేపు అనేది వచ్చింది. ఏమొచ్చింది? రేపు అనేది వచ్చింది. రేపు అనేది వచ్చి రాగానే రేపటి దినమున మోషే గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఏమంటున్నారు? 16వ అధ్యాయం 26వ వచనం. 16వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఏమన్నాడు? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. అంటే మోషే గారి మీద తిరుగుబాటు చేసిన వారెవరు? మోషే గారి మీద తిరుగుబాటు చేసిన వారెవరు? వారే దుష్టులు, వారే దుర్మార్గులు. ఈ దుష్టులైనటువంటి వారు మోషేకు విరోధంగా మాట్లాడితే వెంటనే మీరు దుష్టులు అనలేదు. అన్నాడా? అనలేదు. ఓకే, రేపటి వరకు ఆగండి, రేపటి దినాన చూద్దాం. రేపటి దినాన దేవుడు మీకు ఏ శిక్ష వేయబోతున్నాడు? మోషే అనే నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడను. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను ఇవ్వలేదు. ఏం చేయలేదు? నేను ఇవ్వలేదు. నేను కావాలని కోరుకోలేదు. నేను వద్దురా నాయనా దేవుడా అని చెప్పినా దేవుడు నన్ను వదలక నన్ను తన పని కోసం నన్ను నిలబెట్టాడు. నాకైతే ఇష్టం లేదు, నాకైతే ఇష్టం లేదు. కాబట్టి దేవుడు తన పని కోసం వాడుకున్నాడు. తన పని కోసం వాడుకుంటే నువ్వేమంటున్నావు? మిమ్మును మీరే హెచ్చించుకుంటున్నారంటారు. అది తప్పు. రేపటి దినం వరకు ఆగండి అన్నాడు. రేపటిని దినం వచ్చింది. రేపటిని దినం రాగానే దేవుడు చెప్పాడు. ఏమంటే తెలుసా మోషే గారికి? మోషే, నేను వారిని శిక్షించబోతున్నాను. నీకు ఎవరైతే విరోధంగా నడుస్తున్నారో, నీకు ఎవరైతే వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో వారిని నేనేం చేయబోతున్నాను?
చెప్పండి, ఏం చేయబోతున్నాను? నేను శిక్షించబోతున్నాను అని చెప్పేసరికి ఆ మాటను విన్నాడు మోషే. ఆ మాట నేను ఏమంటో తెలుసా? 26వ వచనం, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరేం చేయండి? మీరు వారి పాపములలో పాలివారై ఉండకుడి, వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. ఏమన్నాడు? ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి మీరు తొలగిపోండి. మీరు ఏమైపోండి? వాళ్ళ వస్తువు అనేది ఏది కూడా ముట్టద్దండి. వాళ్ళు శపించబడిన వాళ్ళు. మరికొద్ది సమయములో వారు దేవుని శిక్ష, ఏంటి తెలుసా? దేవుని శిక్షను అనుభవించేవారని చెప్పాడు. 30వ వచనం ఏ విధంగా శిక్షించాడు మనం ఒకసారి చూస్తే, 30వ వచనం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసిన ఎడల వారు ఆలస్యం చేసిరని మీకు తెలియను. ఏమంటున్నాడు? భూమి ఏం చేసింది తెలుసా? మింగివేసింది. 32వ వచనం, భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కొరాహు సంబంధులందరినీ, సమస్త సంపాద్యమును మ్రింగి వేసెను. భూమి ఏం చేసింది? మ్రింగివేసింది. కొరాహు సంబంధులను భూమి మ్రింగివేయటానికి కారణం, ఎందుకు మింగేసింది? భూకంపం ఎందుకు వచ్చింది? భూమి ఎందుకు వారిని తన లోపలికి తీసుకున్నదంటే, వారెవరో తెలుసా? వారు దుష్టులను దేవుడు ఏం చేస్తున్నాడు? అందరి ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నెర వచ్చింది, నెర విడిచింది. నెర విడవగానే అందరినీ కూడా తన లోపలికి భూమి తీసుకున్నది. అయితే ఈ విషయాన్ని ఎంతమంది చూశారు? ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా చూస్తుంది. ఓహో, దేవుని సేవకునికి వ్యతిరేకంగా నడిచిన వారు ఏమైపోయారో తెలుసా? భూమి నోరు తెరిచి వారిని తీసుకున్నది. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే దేవుడు దుష్టులను బహిరంగముగానే శిక్షించాడు. సొదొమలో ఉన్న దుష్టులను ఎలా శిక్షించాడు? దేవుడు బహిరంగముగానే శిక్షించాడు. అదేవిధంగా మోషే గారి కాలములో అరణ్య ప్రయాణంలో ఉంటున్నటువంటి ఈ దాతాను అబీరాములు అనేటువంటి వారిని కూడా ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. ఎలా శిక్షించాడు? ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా బహిరంగముగానే శిక్షించాడు. మీరు ఆలోచించారా? దుష్టులను దేవుడు బహిరంగముగానే శిక్షించును. సొదొమలో శిక్ష వచ్చింది. దాతాను, కొరాహు, అబీరాముల దగ్గర కూడా శిక్ష వచ్చింది. ఎలా వచ్చింది? రహస్యంగానా? అందరూ చూస్తుండగానే శిక్ష అమలయ్యింది. ఈరోజు మనం కూడా ప్రియులారా, ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే మనం ఎలా ఉన్నాం? వారినైతే భూమి మింగివేసింది. వారినైతే ఏం చేసింది తెలుసా? భూమి మింగివేసింది. వాళ్ళు దుష్టులు, వ్యభిచారపరమైన దుష్టులు. ఒకరేమో తిరుగుబాటు చేసిన దుష్టులు. మరి ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దుష్టులను గుర్తించడం ఎలా? దుష్టులను పసిగట్టడం ఎలా? దుష్టులని మనం తెలుసుకోవడం ఎలా అంటే ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు, వాడును దుష్టుడునై ఉన్నాడు. ఎవడు తెలుసా? కుటిలమైన మాటలు. ఏ మాటలు? కుటిలమైన మాటలు పలికేవాడు ఎవడో తెలుసా? వాడే దుష్టుడు. ఏ మాటలు? కుటిలమైనదంటే, కుటిలత అంటే కుటిలమైన మాటలు. ఈ కుటిలమైన మాటలు పలికేవాడు దుష్టుడు. ఎవడయ్యా కుటిలమైన మాటలు పలికేవాడంటే వాడే దుష్టుడు. దుష్టుడు ఏం పలుకుతాడయ్యంటే కుటిలమైన మాటలు. మరి కుటిలమైన మాటలు ఏంటి తెలుసా? కుట్రపూరితమైన మాటలు. ఏ మాటలు? కుట్ర చేస్తే కుటిలత ఏంటి తెలుసా?
కుట్రపూరితమైన మాటలు ఎవరైతే మాట్లాడుతారో, కుట్రపూరిత సంఘంలో ఉంటారు, మన దగ్గర ఉంటారు కానీ మనకు విరోధంగా ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మన పక్కనే ఉంటారు కానీ మన వెనకాలే గోయిదవుతారు. అవును కదా, విశ్వాసాలు భక్తురాలు కదని చెప్పి నువ్వు ఏదో నీ శరీర సంబంధమైన బలహీనతలు కూడా నువ్వు చెప్పావనుకో, నువ్వు చెప్తే నీ వెనకాలే నీకు ఒక స్కెచ్ చేస్తారు, నీ వెనకాలే నీకేం చేసి తెలుసా, గుంతదవుతారు, నీ వెనకాల నీకేం చేసి తెలుసా, కుట్ర చేస్తారు. వాళ్లకు మీకు విభేదం వస్తే, వాళ్లకు మీకు వ్యతిరేకం వస్తే వెంటనే ఏం చేస్తుంది తెలుసా, లోపల నుండి వస్తాయి అన్నీ. నువ్వు ఏ బలహీనతలు అయితే చెప్పావో అన్నిటినీ 10 మందికి చెబుతూ తిరుగుతుంటారు. ఏం చేస్తారు, 10 మందికి చెప్తూ తిరుగుతుంటారు. కాదమ్మా మీరు వాళ్ళు బాగుండేవాళ్ళు కదా, ఏమైందంటే అయ్యో పనికి మాలిందని నాకు మొన్నే తెలిసిందమ్మా, అందుకోసం నేను దాని దగ్గర ఆమెతో స్నేహాన్ని నేను వదిలేశాను అంటారు. ఎవరు వీళ్ళు ఎవరు తెలుసా, వీళ్ళకు ఏది ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే దుష్టులు. ఆ దుష్టులైన వారి దుష్టులు ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా, కుటిలమైన మాటలు మాట్లాడుతారు. ఈ కుటిలమైన మాటలు మాట్లాడేటువంటి దుష్టులేటలు మనం ఏం చేసి తెలుసా, కుటిలమైన మాటలు మాట్లాడితే చెప్పు అట్లా ఎట్లా, అయ్యో అమ్మ అట్లా అనుకోలేదు కదమ్మా, అయ్యో అట్లా జరిగినా, అయ్యో అనుకుంటే పిల్లనా నా ఆఫద్దు కూడా. ఏది ఎవరో కుటిలమైన మాటలు మాట్లాడితే నువ్వేం చేస్తావు తెలుసా, వాటికి వత్తాసు పలుకుతున్నావు. నువ్వు కూడా దుష్టురాలువే, మీరు కూడా దుష్టులే. మరి భక్తులైతే ఏం చేయాలి చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే కదా. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఏంటి ఏమంటున్నాడు భక్తుడు, ఏమంటాడు తెలుసా, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటే కదా, చెడుతనాన్ని విడిచిపెట్టుటయే కదా, అసహించుకొనుటయే కదా. అయితే కింద మాట్లాడుతాడు, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఏమంటున్నా తెలుసా, గర్వపడే వారిని అసహించుకోవాలి, కుటిలమైన మాటలు పలికే వారిని అసహించుకోవాలి. ఏం చేయాలి, అసహించుకోవాలి. అహంకారులను చూసి అసహించుకోవాలి, దుర్మార్గులను చూసి అసహించుకోవాలి. అసహించుకుంటేనే నువ్వు భక్తుడవు, వారితో చేరి నువ్వు వాళ్ళు అంటే నువ్వు అన్నావనుకో, వారితో నీ గొంతు కలిపావనుకో, వారితో నీ మాట కలిపావనుకో, నువ్వు భక్తుడు కాలేవు, దుష్టుడవవుతావు. ఏమవుతావు, దుష్టుడవవుతావు. ఈ దుష్టులకు దేవుడు నాటి కాలంలో శిక్ష వేశాడు, దుష్టులకు నేటి కాలంలో కూడా ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఆయన శిక్షను తప్పించుకోవాలంటే కుటిలతను అసహించుకోవాలి, కుట్రపూరితమైన మాటలను అసహించుకోవాలి, అటు ఇటు చెప్పే మాటలను విడిచిపెట్టాలి, అటు ఇటు చెప్పే మాటలను పట్టించుకోకూడదు. నువ్వు నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నువ్వు నీ భక్తి, నీ విశ్వాసం, ప్రార్థన కలిగి ఉంటేనే నువ్వు అలాంటి వారిని అసహించుకుంటావు, లేకపోతే వారితో కలిసిపోతావు. కనుక ప్రియులారా, భక్తులు ఎలా ఉన్నారంటే లోపలికి వచ్చిన తర్వాత పావురాల్లా తయారవుతారు, బయటికి వెళ్ళిన తర్వాత కాకుల్లా అరుస్తారు. ఏమైపోతారు, లోపలికి వచ్చిన పావురం ఈవిడే, బయటికి వెళ్ళిన కాకి కూడా ఈవిడే. కాబట్టి మీరు అలా ఉండకూడదు. ఉంటే పావురములానైనా ఉండండి, ఉంటే కాకిలానైనా ఉండండి, ఉంటే దుష్టులుగానైనా ఉండండి, ఉంటే భక్తులుగానైనా ఉండండి. ఓ దుష్టులైన వారిని బహిరంగముగా శిక్షించాడు. ఈరోజు నువ్వు నేను దుష్టులు అయితే కూడా మనల్ని కూడా బహిరంగంగా
శిక్ష వేస్తాడు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దుష్టత్వమును, దుష్టులను, కుటిలతను చూసి అసహించుకొని భక్తులుగా సాగాలని మీకందరికీ తెలియజేస్తూ దేవుడి మాటలు మనం ఇంటిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు నాయన. మీ మాటలు విన్నాము, విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి. మేమందరం మీ పనిలో, మీ ఆలోచనలు, మీ జ్ఞానములో ముందుకు సాగుటకు మీరు కృప చూపండి. ఈ దినాన్ని మీతో ప్రారంభిస్తుండగా నాయన మరి తండ్రి, ఈ దినమంతా కూడా మీ బిడ్డలకు మంచి విజయోత్సవాన్ని మీరు అనుగ్రహించి మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాం. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపలు మీరే బలపరుస్తారని, మీ తోడును మీ కృపనిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరుచిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.